హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి తీపి బొండాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ తీపి బొండాలను అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్గా కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి తీపి బొండాలని ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని అయితే పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం అయితే ఎలాంటి పాకం రావసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగింది కదా. ఇలా కరిగిన ఈ బెల్లంలో అయితే ఒక 2 యాలకుల్ని దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం.